అందరికీ నమస్కారం. నేను మీ మానస. మీరు చూస్తున్నారు మనుశ్రీ హౌస్ వైఫ్ ఛానల్. ఇది సండే రోజనమాట. సండే అయినా, మండే అయినా ఈ మధ్య మార్నింగ్ తొందరగా లేస్తున్నా. అంటే సండే ఆ రోజైతే 4:40కి లేచాను. మార్నింగ్ లేచి ఇల్లంతా ఊడ్చేసుకొని బయట ముగ్గైతే వేసేసుకున్నాను. ఆ చీకట్లోనే చూడండి బయట అసలు ఎంత చీకటిగా ఉందో. ఈ ఇంట్లోకి వచ్చి అయితే దీపం అయితే ముట్టించేసుకున్నాను. ఆ రోజు సండే కదా, పిల్లలకైతే స్కూల్ ఏం లేదు. మా ఆయనకైతే డ్యూటీ ఉంది, ఆఫీస్ హాఫ్ డే వెళ్తా అని చెప్పాడనమాట. ఇక ఆయన వెళ్ళకపోయినా కానీ ఈ మధ్య నేను మార్నింగే లేస్తున్నానండి. ఇది అలవాటు చేసుకుంటున్నాను నేను. పిల్లల స్కూల్ చాలా అయిన నుంచి అయితే నేను మార్నింగ్ 4:30, 5 అప్పటి వరకే లేచేస్తున్నాను అనమాట. అంతకుముందు అయితే నేను సండే వచ్చిందంటే అసలు 8కి, 9కి, 10కి లేచేదాన్ని తెలుసా. అసలు ఒక్కొక్కసారి అయితే మా ఆయననైతే లేపేవాడు కాదు. సండే ఒక్కరోజే కదా అని లేపకపోయేటోడు అనమాట. ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసేటోళ్ళం. ఇక బ్రేక్ఫాస్ట్ ఏం చేయకపోయేటోళ్ళం. కానీ ఇప్పుడైతే సండే అయినా, హాలిడేస్ అయినా, పిల్లలకు స్కూల్ ఉన్నా లేకపోయినా, మా ఆయనకు డ్యూటీ ఉన్నా లేకపోయినా కూడా మార్నింగే లేస్తున్నా. మా ఆయన అయితే చాలా షాక్ అవుతున్నాడు అనమాట. అట్లా పడుకునేటామె ఇప్పుడు మార్నింగే లేస్తుంది, సండే లేవకు అని చెప్తున్నాడు. కానీ లేదు నేను లేస్తా అని లేస్తున్నా. దీపం కూడా నేను మండే, ఫ్రైడే, సాటర్డే అట్లా దీపం పెట్టుకునేదాన్ని. ఏమైనా పండగలు ఉంటే మాత్రమే దీపం ముట్టించుకునేదాన్ని. ఈ మధ్యనైతే డైలీ ముట్టించుకుంటున్నాను అనమాట. నేను చాగంటి గారి ప్రవచనాలు వింటా అన్నమాట. ఎప్పటి నుండో వింటా. కానీ ఈ మధ్య నిత్య దీపారాధన చేసుకోవాలి అని ఒకటి ప్రవచనం అయితే విన్నా. అది కాకుండా ఈ మధ్య ఏంటో ముట్టించుకోవాలి అని అనిపిస్తుంది అనమాట. కామాక్షి అమ్మ ఫోటో తీసుకున్నా కదా, ఆ ఫోటో తీసుకున్న నుంచి అయితే నాకు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. ఇంట్లోనైతే డైలీ దీపం అయితే ముట్టించేసుకుంటున్నా, ఈవినింగ్, మార్నింగ్ కూడా. ఇప్పుడైతే నాన్ వెజ్ ఏం తినట్లేదు కాబట్టి ఈవినింగ్ కూడా ముట్టించేసుకుంటున్నా స్నానం చేసి. అలా అన్నమాట. ఇక సండే అయినా మార్నింగ్ అయితే లేచిన. మీలో ఎంతమంది సండే రోజు తొందరగా లేవరు? నాలాగా 10 వరకు పడుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పెళ్ళైన తర్వాత కూడా నేనైతే ఇంతకుముందు అసలు నిద్ర అంటే ఎంత పిచ్చి ఉండేదంటే, నేను ఎవరైనా మీ హ్యాబిట్స్ ఏంటి అని అడిగితే కూడా స్లీపింగ్ అని చెప్పేదాన్ని. అంత పడుకునేదాన్ని అనమాట. వన్స్ పిల్లలు, మా పెద్ద బాబు పుట్టిన తర్వాత అసలు నిద్ర అంత ఎటుపోయిందో అర్థమే కాదు అసలు. వాడు గింత కదిలినా, గింత కుయ్యన్నా కూడా లేచి కూర్చునేదాన్ని అనమాట. అంత నిద్ర ఉన్నా కూడా వాడు ఒక్కడు ఏడ్చినా పిల్లలు, మా ఇద్దరు పిల్లలు ఇక గింత సౌండ్ వచ్చినా లేచి కూర్చుంటే ఇప్పటికి కూడా వేరే ఏ సౌండ్స్ వచ్చినా లేవా, ఇక ఓన్లీ పిల్లల సౌండ్స్ వస్తేనే లేస్తానమాట. మా ఆయన అంటూ ఉంటాడు, నేను ఎంత అరిచినా నీకు వినిపించదు కానీ పిల్లలైతే సౌండ్ చేయగానే లేస్తావు అని అంటాడనమాట. అదన్నమాట నా నిద్ర గురించి. ఇక ఆ రోజు మా ఆయనకు డ్యూటీ ఉందని చెప్పిన కదా, మక్క గారెలు చేద్దామని ముందు రోజు నైటే మక్కలైతే ఒలిసి పెట్టేసిన. మాకు మక్కేండ్లు కాల్చుకొని తినడం కానీ ఇట్లా మక్క గారెలు చేసుకుంటేనే ఇష్టంగా తింటారు. ఆ మక్క గారెలు అయితే చేసేసుకున్న తర్వాత పిల్లలు స్నానాలు చేసి బొట్టు పెట్టుకుంటున్నారు అనమాట. వాళ్ళు కూడా మనం ఇంట్లో ఎలా ఉంటే పిల్లలు కూడా అలానే తయారవుతారు. నేను ఈ మధ్య పాజిటివ్గా ఉంటున్నా కాబట్టి వాళ్ళు కూడా నేను బొట్టు పెట్టుకుంటా అని వాళ్ళు కూడా బొట్టు పెట్టించుకుంటున్నారు. ఇట్లా నామాలు పెట్టు మాకు అని అంటే ఇట్లా పెడతా ఉన్నా. నాకు ఇంకా ఆడపిల్లలు అయితే ఇంకెన్ని రకాలుగా రెడీ చేసేది ఉండేనో. అసలు ఆడపిల్లలు ఉంటే ఆ ఇంట్లో కళనే వేరండి. అసలు పట్టీలు వేసుకొని తిరుగుతూ ఉంటే గాజులు, జుట్లు, లంగా, బ్లౌజులు అట్లా వేసుకొని నాకైతే ఎంత ఇష్టమో. కానీ నాకైతే ఆడపిల్లలు లేరు కదా, కానీ వీళ్ళకి బొట్లు పెట్టమనగానే పెట్టిన అనమాట. పెట్టిన తర్వాత ఈ గోర్లు అయితే తీస్తున్నా. సండే కదా ఆ రోజు. మా పెద్దోడైతే తిరుగుతూనే ఉంటాడు అటు ఇటు, ఏదో ఒకటి ముచ్చట చెప్పుకుంటా. ఈడైతే చాటర్ బాక్స్ అనమాట. అసలు మాట్లాడుతూనే ఉంటాడు స్కూల్ విషయాలు అవి ఇవి చెప్తూనే ఉంటాడు అనమాట. ఇక్కడనైతే గోర్లు తీస్తున్నానండి, పెద్దోడికి చిన్నోడికి. ఇది మా ఆయన డ్యూటీ, కానీ మా ఆయన లేడు కాబట్టి ఇక నేనే తీస్తున్నా. మా పెద్దోడైతే నేను తీస్తేనైతే అమ్మ నా తోలిపోతుంది అంటాడు. వాళ్ళ పప్ప తీస్తేనైతే అసలు ఏమన్నాడు, సైలెంట్ కూర్చొని తీయించుకుంటా ఉంటాడు అనమాట. ఇక ఇద్దరికి గోర్లు తీసేసి వాళ్ళు కిందికి ఆడుకోవడానికి వెళ్తారంట. సండే కదా, పిల్లలందరూ ఉంటారు కింద. ఇక వెళ్తాము కొద్దిసేపు ఆడుకొని వస్తామంటే సరే వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళకు గోర్లు తీసి పంపించేసి నేను కూడా గోర్లు తీసేసుకున్నా. ఇక పసుపు మొన్న చెప్పిన కదండి, ఒక వ్లాగ్లో చెప్పాను. పసుపు నేనే పట్టించుకుంటున్నాను అనమాట. దానికోసం అయితే పసుపు అలానే పట్టరు అంట. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం పట్టించుకుంటున్నా. అవి కొంచెం పలగొట్టాలంట. అలా కొంచెం పొడుగు ఉంటాయి కదా, అలా పట్టడానికి కొంచెం ఇబ్బంది అవుతుందంటే అవి పలగొట్టి, ఈరోజు సండే కదా
పిల్లలైతే కిందనే ఉంటారు కదా. అంటే వేరే రోజులలో అయితే నాకు బయట ఇక్కడ ఎండబెట్టుకోవడానికి మాకు ముందు ఎండ రాదు, మేము ఉండేది పైన కదా. కింద ఎండబెడదామంటే కోతులు, కుక్కలు, పిల్లులు, ఆవులు, బర్రెలు అన్నీ వస్తూ ఉంటాయి. కాకులు, పిట్టలు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఏదొచ్చి పడేస్తుందో అని భయం వేసి నేను పెట్టాను అసలు. ఇప్పుడైతే పిల్లలు కింద ఆడుకుంటారు కదా, ఇవి పలగొట్టేసి కింద పెడితే ఒక 2 రోజులు ఎండితే మంచిదంట ఎండకు. ఈరోజు ఎట్లాగో ఎండ వచ్చింది, పిల్లలు కూడా కిందనే ఉంటారు, ఏమన్నా వస్తే వాళ్ళు కొడతారు, లేకపోతే నాకు చెప్తారు కదా అని చెప్పేసి ఇవన్నీ పలగొడుతున్నా. ఫస్ట్ అయితే ఇట్లా పలగొడితేనే పలిగిపోతాయేమో అని ఫస్ట్ ట్రై చేసినా, కానీ పలగొడితే పలుగుతలేవు. ఇట్లా కాదు అని చెప్పేసి ఇదంతా ఒక సైడ్ వేసుకొని, పలగొట్టినవన్నీ ఒక సైడ్ వేసుకొని అవన్నీ పగలగొట్టేసి బయట బట్టలు అయితే ఆరేసేసిన అండి. ఇవైతే ముందు రోజు బట్టలు అక్కడ మీకు పైన వెనుక సోఫాలో కనిపిస్తున్నాయి, మడత పెట్టాలి. ఇంకా ఇవి ఎండలో పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఎండలో పెట్టి ఇట్లా చిన్న చిన్న, మరీ చిన్న ఉన్నాయైతే అలానే వదిలేసిన, కొంచెం పొడుగు ఉన్నాయైతే ఇట్లా పగలగొట్టేసిన. అది రోకల దుడ్డు ఉంటుంది కదా, దాంతో అయితే పగలగొట్టేసి మళ్ళీ సంచిలో పగలగొట్టిన. బయట పగలగొడితే ఇల్లంతా అయిపోతాయి కదా, మళ్ళీ పసుపు కదా దేవుడికి కూడా వాడతాము అని చెప్పేసి ఇట్లా పగలగొట్టి కిందనైతే ఎండలో పెట్టేసి వచ్చిన. మా పిల్లలు అక్కడే ఆడుకుంటారు, ఏమన్నా వస్తే చెప్తారు కదా అని చెప్పేసి. మాకు ముందు ఇక్కడ ప్లేస్ ఉంటుంది కానీ ఎండ రాదనమాట, బట్టలు ఆడడానికి అసలు చాలా కష్టము. వర్షం పడితేనైతే అసలు బట్టలు కూడా ఆరాయి, అంత కష్టం అవుతుంది. ఏమైతే పలగొట్టి బయట పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలకు బ్రష్ చేస్తారు కదండి, ఆ పేస్ట్ మా పిల్లలు పేస్ట్ తోటి వేస్తేనైతే ఆ పేస్ట్ మొత్తం మింగుతారు. మా చిన్నోనికి అయితే ఆ పేస్ట్ మింగితే ఏంటంటే లోపల నంజయి దగ్గులేసి అసలు ఘోరంగా అవుతుందండి. అది నెప్లైజర్ పెడతారు కదా, అది పెట్టే వరకు తగ్గనే దగ్గర, లోపల మొత్తం నంజి అయిపోతుంది అనమాట. చిన్నప్పటి నుండి వాళ్ళ ఇద్దరికి అదే ప్రాబ్లం అనమాట. అందుకని మేమైతే ఈ మధ్య అసలు పేస్ట్ వాడము. డాబర్లాల్ దంతమంజన్ ఉంటుంది కదా, అది వాడతామన్నమాట. అది కూడా సరిగా చెయ్యట్లేరు, దాంతో బ్రష్ చేయమంటే సరిగా చెయ్యట్లేరు, తోమట్లేరు పనులు అని చెప్పేసి నేను చాలా సెర్చ్ చేసిన ఏం చేద్దాము అని. ఆ సెర్చ్ చేస్తూ ఉంటే ఒక్కసారి నాకు యూట్యూబ్లోనే కావచ్చు ఒక వీడియో కనిపించింది. ఆవు పిడకలు ఉంటాయి కదా, దాంతో చేసుకోవచ్చు అని చెప్పిండ్రు. కానీ మనకు దేశీ ఆవులో పెండ అయితేనే బాగుంటుంది కదా, పేడనో పెండనో ఏదో ఒకటి. అది మాకు ఇక్కడ దొరకది, వస్తాయి కానీ ఆవులు అవి ఎక్కడెక్కడో పెడతాయి, ఫ్రెష్ది అయితేనే బాగుంటుంది కదా ఇట్లా పళ్ళు తోముకోవడానికి అని చెప్పేసి నేనైతే ఇక్కడ మాకు వేప చెట్టు ఉంటుంది అనమాట. ఆ వేప చెట్టు ఆకులు తీసుకొచ్చి అవి నీడలోనే మంచి కడిగి ఎండబెట్టేసిన తర్వాత అవి బాగా ఎండాలి. ఆ ఎండిన వేపాకులు కొన్ని తీసుకొని మిక్సీ జార్లో వేసి దాల్చిన చెక్క, లవంగాలు, కొంచెం పసుపు, ఉప్పు, మనకు పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఒక చిటికెడు పచ్చకర్పూరం వేసి మిక్సీ పట్టేసిన. దీంతో తోమితే పళ్ళు తెల్లగా అవుతాయి, అలాగే మనకు మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుందండి. ఎవరైనా పిల్లలు పేస్ట్ మింగే వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. నేను కొంచెమే ఎందుకు చేసిన అంటే అందులో వేపాకు ఉంది కదా, పిల్లలు తోముతారో తోమరో కొంచెం చేసేది వస్తుంది కదా, మళ్ళీ అంతా వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేను కొంచెమే చేసిన అండి. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేసిన, ఇలా ఎలా వస్తుందో తెలియదు కదా. ఇది బాగా పనిచేస్తే మీరు కూడా ట్రై చేయండి అని ఇంకొక వీడియోలో అయితే చెప్తా. ఎవరైనా రెగ్యులర్గా ఫాలో వాళ్ళకైతే తెలుస్తుంది. అయితే పక్కన పెట్టేసుకొని ఇక లంచ్ ప్రిపేర్ చేయాలి కదా. ఇక ఈరోజైతే మిల్ మేకర్ బిర్యానీ చేయమని చెప్పిండ్రు పిల్లలు. వాళ్ళ కోసం అయితే ఇక పెద్ద మిల్ మేకర్ ఉంటే బాగుంటుంది బిర్యానీలోకి, కానీ చిన్నయే ఉన్నాయి ఇంట్లో. ఇక ఏం చేద్దాము, వీటితోటే చేసేద్దాము అని చెప్పేసి మిల్ మేకర్ అయితే కుండలో చేద్దాము బిర్యానీ అని ఫస్ట్ బాస్మతి రైస్ ఉంటుంది కదా, అదైతే కడిగి నానబెట్టేసుకున్నాను. మిల్ మేకర్ కూడా ఒక 10 నిమిషాలు అట్లా నానబెట్టేసుకున్నా. చిన్న మిల్ మేకర్ కదా, తొందరగా నానతాయి. ఇక అందులో పెరుగు చూసేసరికి కొంచెమే ఉంది. బిర్యానీ చేద్దామంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు పెరుగు కొంచెమే ఉంది, మిల్ మేకర్ కూడా చిన్నవి ఉన్నాయి. ఇక అందుకని చెప్పేసి ఏం కాదులే అని పేస్ట్ చేసిన. టమాటాలు, అది జీడిపప్పు ఉంటుంది కదా, అది కలిపి పేస్ట్ చేసి ఆ పేస్ట్ ఇందులో వేసేసిన అనమాట. కొంచెం గ్రేవీ లాగా అవుతుంది అని. ఇక మనం చికెన్ బిర్యానీ ఎలా చేస్తామో అలానే అన్నీ వేసేసుకోవడమే అండి. ఇక నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకొని పెట్టుకున్నా, ఆ బ్రౌన్ ఆనియన్స్ అయితే వేసుకున్నానండి. ఇక మనము ముందు రోజు లాస్ట్ వీడియోలో మసాలాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే బిర్యానీ చేస్తాయి కదా, ఇందులోనే కలిపేసుకున్నాను నేనైతే. ఇక బాస్మతి రైస్లో కూడా మసాలాలు, చెక్క, లవంగము అన్నీ వేసేసుకొని సాల్టు, అలాగే నిమ్మకాయ, కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టేసుకోవాలి ఈ రైస్ అయితే.
ఈ మిల్ మేకర్ కూడా ఇప్పుడు మిల్ మేకరే కాబట్టి చికెన్ మటన్ అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది. మిల్ మేకర్ కాబట్టి ఒక 10 నిమిషాలు అలా మనము మూత పెట్టేసుకొని ఉడకబెట్టుకోవాలి. కుండలో చేసేటప్పుడు ఏమైనా కర్రీస్ అయినా మనము మూత పెట్టుకొని ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. మూత తీసి ఉడకబెట్టుకుంటే అసలు ఉడకాయి అనమాట. ఎందుకంటే స్టవ్ సిమ్లో పెడతాం కదా, సిమ్లో పెట్టకపోతే ఏంటంటే ఆ కుండలు పలిగిపోతాయంట. నేను కుండలు కొనే ఆమె దగ్గర అడిగిన, ఈ కుండలు పలగకుండా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, మీరు పొయ్యి మీద వండుతారా అంటే, లేదు గ్యాస్ మీద అంటే సిమ్లో పెట్టాలి పలగవు అని చెప్పింది. నేనైతే అది ఫాలో అవుతున్నా. ముందు ఒక కుండ తీసుకొస్తే అది పలిగిపోయింది. ఇవైతే ఇటు ఒక సైడ్ రైస్, ఒక సైడ్ అయితే అది పెట్టేస్తే ఇక అది ఉడుకుతూ ఉంది. ఇటు ఇక మా ఆయననైతే వచ్చేసిండు డ్యూటీ నుంచి. వచ్చిన తర్వాత కింద మాకు గోరింటాకు చెట్టు ఉంటుంది అన్నమాట. అది గోరింటాకు తెంపకరావడానికి వేయండు. చేతులకు పెట్టుకోవడానికి కాదు, తలకు పెట్టుకోవడానికి ఇద్దరికి, నాకు మా ఆయనకు. మేము హెన్న అవన్నీ కలర్స్ ఏం పెట్టుకోము, ఓన్లీ గోరింటాకే పెట్టుకుంటాము. అదైతే తెంపకరావడానికి అయితే వెళ్ళిండు. నాకు కూడా తెంపుకోరావచ్చు, కానీ ఏంటంటే అటు పాములు ఉంటాయండి, ఫుల్ పాములు మాకైతే. అందుకని పిల్లల్ని కూడా కిందికి వర్షాలు ఎక్కువ పడితే అసలు పంపించము. ఇక అందుకని మా ఆయన ఇంటికి దగ్గర ఉన్న రోజే ఇవన్నీ, కరివేపాకు కూడా ఉంటుంది ఇక్కడే చెట్టు, కానీ నేను వెళ్ళను, నాకు ఫుల్ భయం వేస్తుంది అనమాట. మా ఆయన ఉన్నప్పుడే గోరింటాకు కరివేపాకు అవన్నీ తెంపుకొస్తాడు. ఆ గోరింటాకు చెట్టు ఏంటంటే కింద పడిపోయింది. దానికి ఒక తాడిస్తే పైన కడతా అంటే తాడైతే ఇచ్చిన, పైన కట్టేసి మా చిన్నోడైతే నేను పోతా పప్ప నాకు దోమలు కుడుతున్నాయని వాడైతే వచ్చేసిండు. కట్టె పట్టుకొని ఎందుకు పోయిండంటే పాములు వస్తాయని ఇట్లా అనుకుంటే పోవడానికి. అదైతే తెంపుకొచ్చిండు. ఈరోజైతే పెట్టుకోములేండి తలకు. మా ఆయనకు ఫుల్ ఎంట్రుకలు పెరిగినాయి కదా, కటింగ్ చేయించుకున్నాక పెడితే కొంచెం గోరింటాకు తక్కువ పడుతుంది అని చెప్పేసి కటింగ్ చేయించుకున్నాకనే పెడతా, లేకపోతే పెట్టాను అని చెప్పిన. అది కొంచెం వెళ్ళింది, చిన్న చెట్టు కదా, ఇద్దరికి సరిపోదు మళ్ళీ అని చెప్పేసి. ఇక్కడ అయితే ఆయన తెంపుకొచ్చేసరికి మిల్ మేకర్ ఇక్కడ ఉడికింది, రైస్ కూడా ఉడికిపోయిందండి. అంటే ఒక 70-80% ఉడికితే సరిపోతుంది రైస్. ఆ రైస్ అయితే నీళ్ళంతా వంచేసుకొని ఇలా వేసేసుకోవచ్చు. నేనైతే వాటర్ తక్కువ పెట్టే ఉడికించుకుంటా రైస్ ఉడికించేటప్పుడే, మళ్ళీ అదంతా వంపుకోవడము ఎందుకు అని ఆ రైస్ వేసేసి ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. మా ఆయన అయితే బెండకాయ ఫ్రై చేయమని చెప్తున్నాడు. ఈ మధ్య మసాలాలు తినట్లేదు అనమాట ఆయన. అందుకని నేను బిర్యానీ తినను, నాకు బెండకాయ ఫ్రై చేయు అంటే మా పెద్దోడైతే బెండకాయలు అన్నీ కట్ చేసి ఇచ్చిండు వాడు. ఇక వాడు కట్ చేసి ఇచ్చిన తర్వాత నేను ఎల్లిపాయలు ఇట్లా ఒలుస్తున్నా. బెండకాయలు ఎల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసి అనుకుంటే మంచిగా అవుతుంది అనమాట కూర. ఇక ఎల్లిగడ్డలు ఒలిసేసరికి అయితే ఇటు బిర్యానీ కూడా అయిందండి. చాలా బాగా అయింది అసలు బిర్యానీ అయితే. మా పెద్దోడైతే, మా పిల్లలు ఇద్దరు ఏమంటున్నారు, అమ్మ చికెన్ బిర్యానీ లాగానే స్మెల్ వస్తుందమ్మా అని చెప్తా ఉన్నారు. ఆ స్మెల్కే ఊరికొచ్చుకుంటే చూసుకుంటా పోతారు వంట రూమ్లోకి, అయిందా అని. ఇక వాళ్ళకి పెట్టేస్తే ఒక పని అయిపోతుంది కదా. చూడండి అసలు ఎంత బాగా అయిందో బిర్యానీ. ఇక వాళ్ళకి వేడివేడిది పెడతా ఉన్నా, వాళ్ళు తింటున్నారండి అక్కడ బయట, అంటే టీవీ దగ్గర కూర్చొని తింటున్నారు. ఇక్కడ బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. అసలు ఎంత బాగా స్మెల్ వస్తుందో నాకైతే. బిర్యానీ కన్నా కూడా బెండకాయ స్మెల్లే చాలా అంటే చాలా నాకు టెంప్టింగ్ ఉంది. ఐరన్ కడాయిలో చేసిన కదా బెండకాయ ఫ్రై, అందులోనే ఉంచేయకూడదని వేరే దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నా. అందులో ఉంచేస్తే ఏంటంటే మనకు కర్రీ టేస్ట్ మారిపోతుంది. ఒకసారి నేను ఇలానే గుడ్డు వేసిన, ఇందులో ఐరన్ కడాయిలో గుడ్డు ఉడకబెట్టి చేస్తే అసలు గుడ్డు మొత్తం కలర్ మారిపోయిందండి. మొత్తం బ్లాక్ అయిపోయింది గుడ్డు. అదేంది ఇట్లా అయిపోయింది అని టెన్షన్ అయ్యి అసలు మేము తినలేము. కర్రీ మొత్తం పడేసిన, నేను 8 గుడ్లు పడేసిన అండి. చాలా బాధ అనిపించింది నాకైతే అప్పుడు. ఇక లంచ్ అయితే చేసేసిన తర్వాత మా పిల్లలు మా ఆయననైతే ఏదో మూవీ పెట్టుకొని కూర్చున్నారు. కొంచెం పడుకుందామంటే మేము పడుకోము నువ్వు పడుకో అంటున్నారు. పిల్లలు పడుకోకపోతే నాకు కూడా అస్సలు పడుకోబుద్ది కాదు. వాళ్ళు పడుకోబెడితే నాకు ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు పడుకోకుండా నేను పడుకున్నాను అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారా అని టెన్షన్ తోటి అస్సలు పడుకోలేను నేను. ఇక వాళ్ళు ఎట్లయినా టీవీ చూస్తున్నారు కదా, నేను కూడా ఈ బ్లౌజు కుడతా ఉన్నాను అనమాట. ఇది మా పెళ్ళప్పటి బ్లౌజ్, పట్టు చీర మీదిది. ఇప్పుడు అందరు మగ్గం వర్కులు అవి వేసుకుంటున్నారు కదా, మనం కూడా, అంటే నేను ఇంతకుముందు ఒక బ్లౌజ్కి వేసుకున్నాను అనమాట. నాకు ఇవన్నీ చిన్నప్పుడే వచ్చు, గొలుసు కుట్టు, కాడ కుట్టు ఇవి వచ్చు అనమాట. కానీ వేసుకోవడానికి బద్ధకం ఇవన్నీ నాకు. ఈ బ్లౌజ్కి అయితే వేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసిన. రోజు కొంచెం వేస్తున్నా. కూర్చుంటే ఒక 2 అవర్స్లో అయిపోతుంది, కానీ నేను అసలు అంత ఇంట్రెస్టింగ్గా కూర్చోవట్లేదు. ఈరోజు అయితే ఇక పడుకుంటలేరు కదా వీళ్ళు, బ్లౌజ్ అయినా కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఈ బ్లౌజ్కి అయితే బీడ్స్, గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదండి,
అవైతే కుట్టుకుంటున్నా అండి. అసలు ఎంత లుక్కొచ్చిందో. నేను కట్టుకునే చీరలన్నీ మా పెళ్ళప్పటియే అండి. నేనైతే చాలా తక్కువ కొంటా చీరలు గానీ ఏమన్నా. అసలు కొనను ఎక్కువ మట్టుకైతే. నేను కట్టుకునేటివయితే అప్పటియే ఉన్నాయి. ఇగ మొత్తం అయితే ఇది కంప్లీట్ చేసేసిన చూడండి. అసలు ఎంత బాగా అనిపిస్తుందో. అది చైన్‌ది ఉంటది కదండీ! అది స్టోన్ చైను అది అతకబెట్టేసిన. చాలా మంచిగా వచ్చిందండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. బాగుంది గదా! మీకు కూడా నచ్చితే చెప్పండి. కుట్టిన బ్లౌజ్ మీద ఇట్లా మనం వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక బ్లౌజ్ మీద వేశాను. ఆ బ్లౌజ్ వీలైతే చూపిస్తా. ఒక షార్ట్‌లో అయినా చూపిస్తా అండి. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేముంది ఇక మళ్ళీ ఇల్లు ఊడవడము, బాసన్లు తోమడము, చాయ్ పెట్టడము, చాయ్ తాగి మార్కెట్‌కి అయితే వెళ్ళినాము. మాకు గురువారము, ఆదివారమే ఉంటదండి మార్కెట్. వేరే రోజు అసలు ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏమీ దొరకవన్నమాట. అందుకని మళ్ళీ వినాయక చవితి కూడా ఉంది కదా వెడ్నెస్డే, మళ్ళీ ఫ్రూట్స్ అవన్నీ ఏం దొరకాయని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసి ఇంట్లో పనులన్నీ వేసేసి మార్నింగ్ది కర్రీ ఉందండి. ఇక రైస్ పెట్టేసుకుంటే అయిపోతుంది. ఈరోజు రైసే తిందాం, చపాతీ చేసే ఓపిక లేదు నాకు అని ఇక ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొచ్చుకున్నాము. వినాయకుడికి కావాల్సినవి అన్ని వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చుకున్నాం. కానీ దోస కాయన్న దోస పండు అన్న పెట్టాలంట. నాకైతే అది దొరకలేదు. మళ్ళీ తెచ్చుకోవాలి. ఎప్పుడు అసలు ఎవరితోటైనా తెప్పించుకోవాలి. ఇక ఇక్కడ మాకైతే దొరకదండి. ఇంతేనండి వీడియో. సండే రోజు ఇంత పనులుంటాయన్నమాట. సండే రోజు ఏం పనులుంటాయిలే అనుకుంటాం కానీ సండే రోజే ఎక్కువ పనులుంటాయి. ఎందుకంటే అందరు ఇంట్లోనే ఉంటారు కదా, అందరినీ సాటిస్ఫై చేయాలి కదా మనం వంటలతోటి. అందుకని ఇంతే. మళ్ళొక మంచి వీడియోతో కలుస్తా. సెలవు.